శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం భారతంలో ఉద్యోగ పర్వంలో విదుర నీతి అని చెప్పేసి మనకి కొన్ని ఘట్టాలు ఉన్నాయండి. అందులో విదురుడు ధృతరాష్ట్రుడికి కొన్ని విషయాలు చెబుతాడనమాట. దాన్ని విదుర నీతి కింద మనకి లోకంలో ప్రసిద్ధమైంది. దాంట్లో ఆయన లోకం తీరు గురించి ఒక శ్లోకంలో ధృతరాష్ట్రుడికి వివరిస్తాడనమాట. అది మనం ఇవాళ ఏంటో చూద్దాం. దానికి ముందుగా భారతకర్త అయినటువంటి వ్యాస మహర్షిని ఒక ధ్యాన శ్లోకంతో ముందుగా ఆయన్ని నమస్కరించుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాస భగవానుడు అంటే సాక్షాత్తు నారాయణ స్వరూపుడు. అందుకనే ఆయన రాసినటువంటి భారతానికి అంతటి మహర్దశ పట్టిందనమాట. అందువల్ల ముందుగా ఆ యొక్క వ్యాస మహర్షికి నమఃపూర్వకంగా నమస్సులు అర్పించుకున్నాం. తర్వాత ఆ శ్లోకం ఏంటో చూద్దామండి. లోకంలో ఒక ఆరుగురు ఇంకో ఆరుగురు వల్ల బతుకుతున్నట్టండి. అంటే ఒక ఆరు మనుషులు వాళ్ళ యొక్క గుణగణాలు ఏ విధంగా ఉన్నాయట అంటే ఇంకొక ఆరుగురి మీద అవి ఆధారపడి ఉన్నాయన్నమాట. వాళ్ళ వృత్తులు అవి ఏమిటంటే షడమే షడసు జీవంతి సప్తమే నోపలభ్యతే చోరాః ప్రమత్తే జీవంతి వ్యాధితేషు చికిత్సకాః ప్రమదాః కామమానేషు యజమానేషు యాచకాః రాజా వివిధమానేషు నిత్యం మూర్ఖేషు పండితాః. చూడండి ఎంత చక్కగా చెప్పాడో. షడసు జీవంతి సప్తమే నోపలభ్యతే. ఆరుగురు వల్ల బతుకుతున్నారు, ఏడో విషయం లేదు లోకంలో అని చెప్పేసి చెబుతున్నాడు అనమాట ఆయన. ఏమిటి ఆరు అంటే చోరా ప్రమత్తే జీవంతి. చోరా అంటే దొంగలు ఏ విధంగా బతుకుతున్నారట ఇతరుల యొక్క అప్రమత్తత వల్ల వాళ్ళు బతుకుతున్నారు. అంటే దొంగతనం చేయాలంటే ఎదుటివాడిని ఏమర్చాలి కదండి. ఆ ఏమార్పుడు వల్ల వాళ్ళ దొంగతనాల్ని హాయిగా చేసుకుంటున్నారట. ఇది చూడండి ఎంత చక్కగా చెప్పాడో. మరి మనం ఇవాళ చూస్తున్నాం కదండి, ఈ సైబర్ నేరాలు కొత్తగా ఇప్పుడు మనకి ఎవడో ఏదో మెసేజ్ పంపిస్తాడు. చదువుకున్న వాళ్ళు కూడా బ్యాంకు ఉద్యోగస్తులే స్వయాన వాళ్ళు ఏదో మెసేజ్ నొక్కుతారు, మొత్తం అకౌంట్ అంతా ఖాళీ అయిపోతుంది నిమిషంలో. డిజిటల్ అరెస్ట్ అంటున్నారు. అసలు అది ఉందో లేదో తెలియకుండా కూడా పాపం పెద్ద పెద్ద ఆఫీసర్లు ఇవాళ దానికి లోనై కోట్ల రూపాయలండి, వందలు వేలు లక్షలు కాదు, కోట్ల రూపాయలు ఏకంగా. ఏదో షేర్ మార్కెట్ మీకు ట్రేడింగ్లో మీకు అమోఘమైన లాభాలు ఇప్పిస్తామని చెప్పేసి ఏదో దాంట్లో చేర్పించి ఆ బ్యాంకు ఖాతా వివరాలన్నీ కూడా వాళ్ళు పంచుకొని మొత్తం అకౌంట్ అంతా కొల్లగొట్టేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కేవలం ఏమరపాటు వల్లే. డిజిటల్ అరెస్ట్ ఏమిటి? ఇంట్లో కూర్చొని వాడిని కదలనీయకుండా ఆ విధంగా అకౌంట్లో ఉన్నటువంటి వివరాలన్నీ తీసుకొని వాళ్ళు మరి దోచేస్తున్నారంటే ఇది కేవలం మన యొక్క ఏమరపాటు వల్లే జరుగుతుందండి. మరి ఆ రోజే ఆయన విదురుడు చక్కగా దీన్ని మనకి వివరించాడనమాట. తర్వాత వ్యాధితేషు చికిత్సకాః. ఇది మనకి తెల్లారులేస్తే మనకి ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉంటాం. వ్యాధితేషు చికిత్సకాః. వ్యాధిగ్రస్తుల వల్ల వైద్యులు బతుకుతున్నారు. ఇవాళ మీరు చూడండి, ఏ ఆసుపత్రికి వెళ్ళినా కూడా మరి కార్పొరేట్ ఆసుపత్రి కనుక మనం ఒక పొరపాటున వెళ్ళాము అంటే ఇక దోపిడీనే. ఆ శని ఆదివారాలు కనుక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళారనుకోండి, ఇసుకేస్తే రాలదంటారు చూసారా, అంతటి జనాలు అనమాట. మరి ఈ వ్యాధిగ్రస్తుల వల్లే మరి వీళ్ళందరూ కూడా బతుకుతున్నారు కదా. అందుకని కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి, కొత్త కొత్త డాక్టర్లు, ఆసుపత్రులు, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇది మరి చక్కగా మనకి ఆ రోజు ఆయన వివరించాడు చూడండి. తర్వాత ప్రమద కామమానేషు. అంటే ప్రమద అంటే స్త్రీలు. వాళ్ళు కొంతమంది వేశ్యవృత్తిలో ఉంటారు కదా. ఆ వేశ్యవృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరి వల్ల బతుకుతున్నారు? కామంతో ఎవరైతే బాగా ఎక్కువగా ఉన్నటువంటి పురుషుల వల్ల ఆ యొక్క వృత్తి చేస్తూ వాళ్ళు బతుకుతున్నారనమాట. అంతే కదండి. మరి ఎవరికైతే తన సంసారం తనను చూసుకుంటూ చక్కగా ఉంటే ఈ సంఘంలో ఇట్లాంటివి జరగవు. కానీ వీళ్ళు కొంచెం ఇంకా ఏదో కావాలి, ఉన్నది దాంతో తృప్తి చెందకుండా ఇంకా ఏదో అనుభవించాలనేటువంటి కామంతో వాళ్ళు ఆ వృత్తులు ఏర్పడి ఆ యొక్క వేశ్యలు వీళ్ళ వల్ల బతుకుతున్నారు అని చెప్పేసి చెబుతున్నాడు అనమాట. యజమానేషు యాచకాః. ఈ పనివాళ్ళు
యజమానుల వల్ల బతుకుతున్నారు. ఇది మంచిదే కదండి మరి. అంటే ఇందులో అసలు యజమానులు అంటే యజ్ఞం చేసేటువంటి వాళ్ళండి. పూర్వకాలంలో ఆ రోజుల్లో ఆయన చెప్పినటువంటి దాని ప్రకారం ఏంటంటే, ఈ అక్కడ ఆ రోజుల్లో రెండే వృత్తులు ఉంటాయండి. ఒకటి వ్యవసాయం, రెండోది యజ్ఞయాగాదులు. ఈ యజ్ఞయాగాదులు చేసే వాళ్ళ వల్ల యజమానేషు యాచక అంటే పురోహితులు బతుకుతూ ఉంటారు అని చెప్పేసి చెప్పాడు. కానీ ఈ రోజుల్లో ఇవాళ మనం దాన్ని ఎట్లా అన్వయించుకోవాలంటే, రకరకాలైనటువంటి కంపెనీలు, ఎవరో కొంతమంది ఒక వర్గం వాళ్ళు ఒక కంపెనీ పెడతారు. దాంట్లో ఈ వర్కర్స్ కింద అందరూ పనిచేస్తూ ఉంటారు. ఇది మంచిదే కదండి అని చెప్పి అనుకోవచ్చు మనం. కానీ దీనివల్ల ఏమిటంటే, వాళ్ళు చేసుకునేటువంటి వృత్తులు మానేసి ప్రతి వాళ్ళు కూడా ఈ నగరాలకి పట్టణాలకి వచ్చేసి దాంట్లో చేరటం. అదేదో బాగానే ఉంటే బాగానే ఉంటుందండి. ఏదైనా ఒక ఇబ్బంది వచ్చిందనుకోండి, వాళ్ళకి ఆ ఉద్యోగం పోయిందంటే ఇంక బతకడానికి దారి ఉండదన్నమాట. ఇవాళ మనం చూస్తున్నాం కదా, ఈ మన లే ఆఫ్లు, ఫైరింగ్లు అంటారు. అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి అగమ్యగోచరమైన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అంటే వాళ్ళ యొక్క ఉన్న వృత్తుల్ని వదిలేసి పట్టణాలకి, నగరాలకి పరిగెత్తి ఏదో ఒక చిన్న ఉద్యోగం చూసుకుంటూ ప్రతివాడు వాటి మీద ఆధారపడి బతకటం అనేది అది కొంతవరకు సమంజసమే అనుకోండి మరి. కాకపోతే ఏంటంటే, వాళ్ళు చేయాల్సిన వృత్తుల్ని వదిలేసుకొని ఈ విధంగా ఆధారపడి ఉంటే అది ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పేసి ఒక హెచ్చరికలాగా మనం తీసుకోవాలన్నమాట. రాజా వివిధమానేషు, ఇది ఇంకా మనం బాగా అనుభవంలోకి వచ్చిన విషయం ఇది కూడా మనకి. రాజా వివిధమానేషు అంటే మనుషుల మధ్య వైరుధ్యాలు పెరిగి ఎక్కడైతే తగాదాలు జరుగుతాయో దానివల్ల అధికారులు, పరిపాలకులు బతుకుతూ ఉంటారట. ఇవాళ మనం చూస్తున్నాం రాజకీయ నాయకులు కూడా కొన్ని వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించి మరి వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవటం మనం చూస్తూనే ఉన్నామండి. అందువల్ల ఈ తగాదాలు ఒక వర్గంలో లేకపోతే ఒక ఇద్దరు మనుషుల మధ్య ఈ యొక్క తగాదాలు ఏర్పడి వాటి వల్ల ఈ పరిపాలకులు, అధికారులు వీళ్ళు బతుకుతున్నారు అని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. నిత్యం మూర్ఖేషు పండితా, ఇహ ఇహ ఇది కనుక చూస్తే నిత్యం మూర్ఖేషు పండితా అంటే మనకి సమాజంలో ఇవాళ పండితులు రకరకాల, మీరు ఏ రంగమైనా తీసుకోండి, అందులో మంచి మంచి మేధావులు వస్తున్నారు. అంటే మేధావులు అంటే నిజంగా నిజమైన పాండిత్యంతో వస్తే బాగానే ఉంటుందండి. ఈ మూర్ఖుల వల్ల ఆ పాండిత్యాన్ని వాళ్ళు నేర్చుకున్నారట. అంటే కేవలం మూర్ఖుల వల్ల పండితులు ఇంతమంది తయారవుతున్నారు అని చెప్పేసి చెబుతున్నాడు అనమాట ఆయన. అంటే దొంగ బాబాలు మనం చూస్తూనే ఉన్నాం. ఫేక్ డాక్టర్లు, వాళ్ళు అసలు వాడికి ఏం అర్హత ఉందో కూడా తెలియదు, వైద్యం చేస్తూనే ఉంటాడు. ఇక పండితులంటే మనకి ఇవాళ ఎంతోమందిని చూస్తూనే ఉన్నాం. అంతా వాళ్ళకి అర్హత ఉన్నా లేకపోయినా కూడా ఆ వృత్తిలో నైపుణ్యత ఉంది అని చెప్పేసి ఒక బోర్డు పెట్టుకొని వాటి దగ్గరికి వెళ్తున్నారు జనాలు కూడా. మీకు చిన్న ఉదాహరణ చెబుతానండి దీనికి. ఇది చాలా ఒక రకమైనటువంటి నిజంగా జరిగిందే, నాకే అనుభవం అయింది అని. మేము త్రియంబకం వెళ్ళామండి. త్రియంబకంలో అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగం కదా శివుడు. అది చేసుకొని మనం గుడికి వెళ్ళాలంటే మనం కాస్త ఆధ్యాత్మికమైన మార్గంలో ఉన్నాం కాబట్టి కాస్త మామూలుగా కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం మన సాంప్రదాయ దుస్తులతో వెళ్ళాలి కదా. నాకేమైందంటే ఒక కాషాయం పట్టుబట్టు ఉంది నా దగ్గర. ఆ కాషాయ పట్టుబట్ట కట్టుకొని దర్శనం చేసుకొచ్చిన తర్వాత అక్కడ ఒక అరుగులాగా ఉందండి. అరుగు దగ్గర అరుగు మీద కూర్చున్నాను అనమాట. మా వాళ్ళంతా కూడా అక్కడ ప్రసాదం ఏదో పెడుతుంటే వాళ్ళు వెళ్ళారు. నేను ఆ అరుగు మీద కూర్చొని ఉన్నా. ఒక ముసలావిడ వచ్చేసి నా దగ్గరికి కాళ్ళు పట్టుకొని నమస్కారం చేసి కళ్ళకద్దుకుంటుంది. ఇదేమిటి ఇవిడే నా దగ్గరికి ఇట్లా వచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటుంటే, సరే ఆవిడ దండం పెట్టుకుంది, వెళ్ళింది. సరే ఏదో పెద్ద ఆవిడలే ఏమనుకుందో ఏమిటో అని అనుకున్నా నేను. ఆవిడ వెనకాల ఇంకో నలుగురు వచ్చారండి. నలుగురు వచ్చి దండం పెడుతున్నారు. అంటే నా అవతారం చూసి నేను కట్టుకున్నటువంటి ఆ పట్టుబట్టను ఆ కాషాయ ఉత్తరీయం మీద వేసుకొని కూర్చుండేప్పటికి ఏదో ధ్యానం చేస్తూ కూర్చున్నా. అక్కడ దేవాలయం కదా, జ్యోతిర్లింగం మహత్యం ఉంటుంది కదా, మనకు కూడా కాస్త బాగుంటుంది అని చెప్పి ధ్యానం చేస్తూ కూర్చుంటే ఆవిడ వెళ్ళి అట్లా వెళ్ళంగానే వెనకాల ఇంకో నలుగురు వస్తున్నారు. ఇదేమిట్రా బాబు ఇంచుకొని ఇక నేను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాను అనమాట. మా పిల్లలు చూసి, నాన్న నువ్వు ఇది బాగుంది, ఏదో ఇది నువ్వు దీంట్లో స్థిరపడు అని చెప్పేసి అన్నారన్నమాట. ఇట్లానే ఇది యథార్థంగా జరిగిన సంఘటన. మనం ఇవాళ మరి చూస్తుంటే మీరు చూడండి, ఏదన్నా ఒక కొంచెం మనకి ఏదన్నా ఇబ్బంది వచ్చింది, ఏదో ఒక గ్రహస్థితి బాగోలేదు, ఏదో ఒక గ్రహణం వస్తుంది, ఏదో కాస్త మనం ఏదైనా శాంతి చేసుకోవాలి, ఇక వెళితే మీరు ఇవాళ మన సంఘటనను బట్టి
వేలు, లక్షలు గూడా వీళ్ళ దోచేస్తున్నారు. నిజమైన పాండిత్యం ఉందా? అంటే అది అనుమానమే. అందువల్ల ఈ యొక్క మూర్ఖపు జనాలు ఉన్నందువల్ల ఇట్లాంటి పండితులు తయారవుతారు ఈ కాలంలో, ఈ లోకంలో అని జెప్పేసి ఆయన చక్కగా మనకి చెప్పాడండి విదురుడు. వాళ్ళు నిజంగా మంత్రద్రష్టలండి. వాళ్ళన్నీ గూడా దర్శించి ఈ విధంగా కాలం ఇట్లా ఉంటుంది. మనిషి యొక్క బుద్ధి ఈ విధంగా ప్రవర్తిస్తుంది అని జెప్పేసి వాళ్ళు మనకి ముందుగానే ఇంత వర్ణన జేశారండి వాళ్ళు. కాలం యొక్క స్వరూపం, మనుషుల యొక్క ప్రవర్తన ముందుగానే ఊహించి మనకి హెచ్చరికల్లాగా ఇవన్నీ జెప్పారండి. పొరపాటేంటంటే మనం దాన్ని సరిగ్గా అర్థం జేసుకోలేక మనకి అప్రమత్తతతో ఆ హెచ్చరికల్ని పట్టించుకుంటే మనకి మనిషి నష్టపోకుండా జీవితాన్ని చక్కగా ఆనందంగా గడుపుతాడనమాట. అందువల్లే ఈ భారతాలు, పురాణాలు, శాస్త్రాలు ఎందుకు చదవమన్నారంటే వాళ్ళు దాంట్లో చెప్పినవి మనం విని, గ్రహించి మన జీవితానికి అన్వయం చేసుకొని కష్టాలు పడకుండా మీరు ఉంటారు అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు. మరి ఇవాళ మనం దాన్ని ఎంతవరకు పాటిస్తున్నామో అందరికీ తెలుసు. ఇది కొంచెం ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటూ ఈ యొక్క అప్రమత్తతతో గనక మసులుకుంటే ఇబ్బందులు లేకుండా జీవితాన్ని సక్రమంగా ముందుకి మనం సాగించుకోవచ్చు అని చెప్పేసి దీని ద్వారా తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.